సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక కొత్త అవతారం ఎత్తారు. ఆయనలో ఉన్న నటుడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు, కానీ ఆయనలో ఉన్న నాయకుడు గర్జిస్తున్నాడు. సినిమాల గ్లామర్, కోట్లాది రూపాయల సంపాదనను వదులుకొని కేవలం ప్రజల కోసం, రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. 2024 ఎన్నికల్లో ఆయన చూపిన వ్యూహ చతురత ఇప్పుడు పాలనలోనూ కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి మళ్లీ పుంజుకోకముందే జనసేనను ఒక తిరుగులేని శక్తిగా మార్చడమే పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులను తెస్తుందో, పవన్ కళ్యాణ్ 2.0 ప్రస్థానం ఎక్కడికి చేరుతుందో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక కొత్త అవతారం ఎత్తారు. ఆయనలో ఉన్న నటుడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు, కానీ ఆయనలో ఉన్న నాయకుడు గర్జిస్తున్నాడు. సినిమాల గ్లామర్, కోట్లాది రూపాయల సంపదనను వదులుకొని కేవలం ప్రజల కోసం, రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పుంజుకోకముందే జనసేన ఖచ్చితంగా పుంజుకుంటుంది మళ్ళీ అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమని చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా 2029కి సంబంధించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ విధంగా తన యొక్క పాత్ర పోషించాలనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో నిన్న ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రత్యేకించి ఏదైతే 2029కి సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికలు రాకముందే రేపు లోకల్ బాడీస్లో పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉండేటువంటి లోకల్ బాడీస్ అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 3 పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేసి ముందుకు వెళ్ళాలి, రేపు రాబోయే స్థానిక సంస్థలు ఏ విధంగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఉండేటువంటి స్థానిక ఇబ్బందులను కూడా తెలుసుకొని ఏదైతే ఇటు కూటమికి సంబంధించినటువంటి 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఏదైతే అగ్రనేతలతో కూడా మాట్లాడి సమన్వయం చేయిస్తారని కూడా వారికి దిక్సూచిగా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది కనుక చూస్తే ఏ విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ నైపుణ్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా కనుక చూసుకుంటే ఇప్పటికే ఒక్కసారి జనసేన పార్టీ ప్రయాణం కనుక చూసుకుంటే 2014 మార్చి 14 ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావం జరిగిన నాటి నుండి కూడా ఏదైతే ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఆ పార్టీ ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రత్యేకించి 2014లో ఏదైతే కూటమికి మద్దతు పలకడో అక్కడ ఉన్నటువంటి తర్వాత 2019లో ప్రజలకు అండగా నిలబడతారని ఏదైతే కమ్యూనిస్టుల వైపు నడవడం, అదేవిధంగా 2024లో పూర్తి స్థాయిలో ఇటు కూటమి తానే ముందుండి ఒక ప్రధాన పాత్రగా వహించి ఈ రాష్ట్రంలో కూటమి ఏం చేయగలదు అనేది పవన్ కళ్యాణ్ ఏ విధంగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన పరిణితి చెందినటువంటి విధానాన్ని అందరూ కూడా గమనిస్తూ వస్తున్నారు. ప్రజల సమస్యల పట్ల ఆయన పెంచుకున్నటువంటి అవగాహన కూడా అందరూ చూస్తూ వస్తున్నారు. ఏ విధంగా అంటే ఒక పొలిటికల్గా ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి వ్యక్తి, గతంలో సినిమాల్లో అగ్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పొలిటికల్గా ఏ విధంగా ఒక పార్టీని తీసుకుని వచ్చి ఈరోజు అధికారంలో కీలక భాగస్వామిగా చేశారంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానం, నైపుణ్యమైనటువంటి విధానాన్ని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా 2029లో కూడా జనసేన ఒక తిరుగులేనటువంటి శక్తిగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పార్టీ సభ్యత్వాలు కూడా దాదాపుగా 20 లక్షలకు చేరువలో ఉన్నాయి. మరి ఇంతమంది సభ్యులు ఒకసారిగా జనసేన పార్టీలో చేరుతున్నారంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి బలం ఏ విధంగా ప్రజల్లో ఉంది అనేది చూస్తున్నారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నటువంటి 5 శాఖలు కూడా చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ కావచ్చు, అటవీ శాఖ మంత్రి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, రూరల్ వాటర్ సప్లై, ఇట్లా 5 శాఖలు కూడా చాలా సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తూ వస్తున్నారు. మరి వారందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా
మంచిగా పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. ఇది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక కీ రోల్ పోషించబోతుంది. రేపు జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనేది వారి కళ్ళ కట్లకి కనిపిస్తుంది. బీటీ రోడ్ల నిర్మాణం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇంకుడు గుంటలు కావచ్చు, ఏదైతే పల్లె పండుగ 2.0 కార్యక్రమం 1.0 కార్యక్రమం చాలా అద్భుతంగా సాగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళాయి. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకుని, అంటే అభివృద్ధిని ఆధారంగా చేసుకునే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకైనా అదేవిధంగా నియోజకవర్గాల అభివృద్ధికైనా సరే ఏ విధంగా పవన్ కళ్యాణ్ ముందుండి రేపు జనసేనను తీసుకెళ్తారనేది ప్రత్యక్షంగా కనపడుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ యొక్క ప్రయాణం అంతా కూడా ఒక కష్ట నష్టాల మీద సాగినప్పటికీ కూడా ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళిక అంతా కూడా పవన్ కళ్యాణ్ ముందుగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజులన్నింటిలో కూడా జనసేన పార్టీ ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. యమున. థ్యాంక్ యూ రాజ్ కుమార్.